అందరూ కూడా నేను చెప్పేటువంటి శ్లోకాలు చెప్పండి. వసిష్ఠః వామదేవశ్చ జాబాలిః అథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్ వసిష్ఠో వామదేవశ్చ జాబాలిః అథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః వక్తృతాయాస్తు మంగళం. పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఈ కలశాభిషేకం ఇది జరిగింది. ఆ తర్వాత అత్యంత ప్రముఖమైన చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి జరిగినటువంటి గౌరవం. ఆంజనేయ స్వామి ఆనాడు సీతమ్మ వారిని రామచంద్రమూర్తిని కలపడానికి దైవము అనంటే హనుమంతుడే అని తెలుసుకోవాలి మనం. ఎవరికైనా సరే వాళ్ళకి ఒక పని చేసి పెడుతున్నారంటే వాళ్ళకి ఏవో కొన్ని స్వార్థాలు ఉంటాయి. కానీ ఏ స్వార్థం లేకుండా సేవగా చేసినటువంటి వాడు మహనీయుడు హనుమంతుడు. రామచంద్రమూర్తిని సీతమ్మని కలిపినందువలన హనుమంతుడికి వచ్చిందేమీ లేదు ప్రయోజనం. ఆయనకేం పట్టాభిషేకం చేయలేదు, ఆయనకేం కిరీటాలు పెట్టలేదు. ఆయన ఎప్పుడూ సేవకుడే, రామ సేవకుడే హనుమంతుడు. అలాంటి హనుమంతుడికి సీతారాములు పట్టాభిషేక సందర్భంగా చేసినటువంటి గౌరవం ఉందే, ఆ గౌరవం ఎవ్వరూ మరిచిపోలేనిదన్నమాట. అందుకని పెద్దవాళ్ళు అంటారు, తెలిసినటువంటి వాళ్ళు, తత్వం తెలిసిన వాళ్ళు, నిజానికి పట్టాభిషేకం రాముడికి కాదండి జరిగింది, హనుమంతుడికి అని అంటారు. రామ సామ్రాజ్య పట్టాభిషేకం అనేటువంటిది హనుమంతుడికి జరిగింది అని. ఆ గౌరవాన్ని ఇప్పుడు మనకిక్కడ మన కంటి ముందు చూపిస్తారు అర్చక స్వాములు. ఆనాడు హనుమంతుడు ఎదురుగా కూర్చొని ఉంటే ఇంద్రుడు వాయుదేవుని ద్వారా ముత్యాల మాలను పంపించాట పట్టాభిషేక సమయంలో. అది రాముడు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత తన మెడలో వేసుకున్నటువంటి ఆ ముత్యాల హారాన్ని తనకు చాలా ప్రియతమురాలైనటువంటి సీతమ్మ వారి మెడలో వేశాడు రామచంద్రమూర్తి. వేగానే సీతమ్మ, అది చూడండి తర్వాత చెప్పుకుందాం, రామచంద్రమూర్తి మెడలో వాయుదేవుడు వేశాడు. దేవతలు తనకు సమర్పించినటువంటి ఆ ముత్యాలహారాన్ని రామచంద్రుడు తన పక్కనే కూర్చున్నటువంటి తనకు అత్యంత ప్రియతమురాలైనటువంటి సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి వేశాడు. ఓం మహాదేవ్యై చ విద్మహే వేదవత్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్. जय बोलो सीता माता को।
పాత్రం మధో పూర్ణం దదాతి మధుజో సానిధి ఏకదా బ్రహ్మణోపహరతి గోవింద. రాముడు ప్రేమగా తన మెడలో వేసినటువంటి ఆ హారాన్ని అవముచ్చి ఆత్మనః కంఠాత్ హారం జనకనందిని అని తన మెడలో రాముడు వేయగానే ఆ హారాన్ని, మామూలుగా మన మెడలో ఎవరైనా పూలదండ వేస్తే ఎలా తీసేస్తామో అలాగే సీతమ్మ వారు కూడా నెమ్మదిగా ఇలా తీసిందిట. తీసి అవేక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు, ఎదురుగా ఉండేటువంటి వానరులంతా ఉంటే వాళ్ళనందరినీ ఒకసారి చూసిందిట సీతమ్మ. చూసి రాముడి వైపు చూసిందిట. చూడగానే రాముడు తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం. రాముట్ట ఇంగితజ్ఞుడు అన్నారు. ఇంగితజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే చెప్పేంతవరకు చేసుకోడు ఆయన. మామూలుగా ఇప్పుడు మనం చెప్తుంటే మీ అందరికీ విసుగ్గా ఉందంటే నాకు తెలియాలి, తెలియకపోతే నాకు మీ విషయం తెలియదని అర్థం. నా అంతటి నా గొడవలో నేను వెళ్ళిపోతుంటే మీ అంతా వెళ్ళిపోతారు. అలా కాదు కదా, మీకు మీ ఇంగితం తెలియాలి. అంటే అవతలవాడు ఎలా వింటున్నాడు, వాళ్ళకి ఏది నచ్చుతుంది అనేది తెలియాలి కదా. అది తెలిసినటువంటి వాడు రామచంద్రమూర్తి. సీతమ్మ వారి మనస్సులో ఉండేటువంటి భావాన్ని తెలిసినవాడు కనుక ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనకాత్మ. సీతమ్మ వారితో అన్నట్టు రామచంద్రమూర్తి, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. నీకు ఎవరంటే ఇష్టమో నీ మెడలోంచి తీసినటువంటి హారాన్ని అతనికి వేయి అన్నాడు రాముడు. అంటే అప్పుడు చెప్తూ ఏమన్నాడంటే రాముడు ఏమన్నాడు చూడండి, పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః. పౌరుషం విక్రమము బుద్ధి అనేటువంటివి ఎవరి దగ్గరైతే ఉన్నాయో అలా ఉన్నటువంటి వాడి మెడలో వేయి అని రాముడు అన్నాడు. అనగానే వెంటనే సీతమ్మ ఆలోచించాల. హనుమంతుడు ఎదురుగా ఉంటే హనుమంతుడిని పిలిచి హనుమంతుడి మెడలో దదౌ సా వాయుపుత్రాయ తంహారమసితే క్షణ. అది వాయుపుత్రుడైనటువంటి హనుమంతుల వారి మెడలో సీతమ్మ వారు వేసిందిట ఆహారాన్ని. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం పాదాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ సీతమ్మ వారు హనుమంతుడి మెడలో ఆ హారం వేయగానే అంతకుముందు ఉండేటువంటి తేజస్సు కంటే ఆయనలో చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఆయన ఎలాగైతే నల్లనటువంటి కొండ చుట్టూతా చేరినటువంటి మేఘాలు, తెల్లనటువంటి మేఘాలు ఎలా ఉంటాయో అలా ఆయన నల్లని మేఘంలాగా ఉంటే, నల్లని కొండలాగా ఉంటే ఆయన మెడలో ముత్యాలహారం మేఘాల్లాగా ఉంది అని అలా ప్రకాశించాడు హనుమంతుడు అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. కనుక ఆ విధంగా సీతమ్మ వారి యొక్క రామచంద్రమూర్తి యొక్క ఇద్దరి గౌరవాన్ని పొందినటువంటి వాడు, వాళ్ళిద్దరి సమ్మానాన్ని పొందినటువంటి వాడు హనుమంతుడు.